నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కూటమిలో జనసేనకు సంబంధించి అసంతృప్తి అనేది బయటపడుతుందా? బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత నేతలు ఒక్కొక్కరిగా ఆ బాటలో పయనిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే, అటు బాలినేని గారు చేసిన కామెంట్స్ ఒకవైపు ఉంటే, బలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, పంతం నానాజీ గారు కావచ్చు, వీళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. మరి బాలినేని గారు చేస్తేనేమో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఆయన కాబట్టి అక్కడ పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ అంటే అక్కడ వ్యూహాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేసి అని అంటున్నారు. మరి బలిశెట్టి గారు ప్లస్ పంతం నానాజీ గారు చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? మరి జనసేన నేతలు పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారా? అధినేత మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి జనసేన నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అక్కడ విలువ ఇవ్వట్లేదు, ఆ ప్రాధాన్యత లేదు అనేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అంతకుముందే మనోహర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటాకు సంబంధించి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు బొలిశెట్టి గారు, పంతం నానాజీ గారు అదే సౌండ్ని ఇవ్వకపోయినా మేము రంగంలో దిగుతాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన మాట్లాడితేనేమో జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేసి అన్నారు. మరి జనసేన నేతలే మాట్లాడుతున్నారు. మరి దీని గురించి ఏం చెప్పారు? గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, తెలుగుదేశం నాయకుల దూకుడు బాగా కొనసాగుతోంది, బాగా పెరిగింది. ఆ దూకుడు ఏ స్థాయిలో ఉందంటే, పొరపాటున కూడా జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ముఖ్య నేతలు ఎవరైనా కావచ్చు, అత్యధికులు ఆ జిల్లాలోనే మనకు కనిపిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి పనులేవి క్షేత్రస్థాయిలో జరగకపోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల వాళ్ళు చెప్పినటువంటి, అట్లాగే జనసేన శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో, పక్క నియోజకవర్గంలోనూ, జిల్లా స్థాయిలోనూ తెలుగుదేశం పార్టీ నాయకుడు మా తెలుగుదేశం వాళ్ళ పనులు చేసి పెట్టండి అంటే వాళ్ళ పనులు మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తమను తాము పునఃప్రతిష్ఠించుకోవడానికి, పునరుజ్జీవింపజేసుకోవడానికి ఏంటంటే తమ యొక్క కార్యకర్తల బలము, తమ యొక్క ద్వితీయ శ్రేణి నాయకుల బలాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే వాళ్ళ ఆధిపత్యాన్ని పంతం నానాజీ గారు కావచ్చు, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, ఆయన కాకినాడ రోడ్లు, ఈయన తాడేపల్లి కూడా, వాళ్ళ ఆధిపత్యం ఖచ్చితంగా వాళ్ళ ఆధిపత్యానికి ఒక విధంగా ఏంటంటే వాళ్ళ ఆధిపత్యానికి చెక్ పెట్టేటటువంటి పరిస్థితులు ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలే చాప కింద నీళ్ళలాగా చేస్తున్నారు. ఇప్పుడు పిల్లి అనంతలక్ష్మి గారు వాళ్ళు ఉంటారు మన కాకినాడ రూరల్కి వెళ్ళేటప్పటికి. తెలుగుదేశంలో వాళ్ళు కూడా గతంలో కన్నబాబు గారితో పోటీ పడ్డారు, గెలుపొందారు, ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నారు, వెనుకబడిన తరగతులు ఇచ్చిన వాడు. తాడేపల్లిగూడెంకి వచ్చేటప్పుడు తెలుగుదేశానికి చాలామంది నేతలు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ తమ యొక్క అంటే రేపు పొత్తులో ఈ స్థానం జనసేనకే ఉంటుందని గ్యారెంటీ ఏంటి, తెలుగుదేశానికి కేటాయించాలని ఏంటి అనేటటువంటి ఒక ధోరణి. వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేసేసినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గాల్లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నెన్స్ పట్ల అక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఏ పని ఏ విధంగా చేయించుకోవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విధంగా మాట్లాడాలి, గవర్నమెంట్ ఆఫీస్లో ఏ విధంగా మాట్లాడాలి, పోలీస్ స్టేషన్లో ఏ విధంగా మాట్లాడాలి అన్నది కొట్టినపిండి అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళ నుంచి ఫోన్ కాల్ వెళ్ళేటప్పటికి ఎమ్మెల్యే ఫోన్ కాల్కి ఎంత వాల్యూ ఉంటుందో వీళ్ళ ఫోన్ కాల్కి అంతే వాల్యూ ఉంటుంది అన్నమాట. మీకు అంటే ఇది ఎక్స్ఎమ్మెల్యే కదా, రేపు మళ్ళీ అవుతారేమో తెలియదు కదా ఖచ్చితంగా అనేటటువంటి ఇక్కడ ఈ ఆధిపత్యం ఏంటంటే, ఈ ఆధిపత్య పోర్ అనేది ప్రతి నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉంది. తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్న చోట జనసేన వాళ్ళ యొక్క పప్పులేవి ఉడకటం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉదంతం తీసుకొచ్చారు మీరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కోవర్టు, ఆయన వైసీపీ ఏమంటారు రాగాలపన ఇక్కడ చేస్తున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి విధి విధానాలను ఇక్కడ ప్రవేశపెడుతున్నారు, లేకపోతే వైసీపీలో ముఖ్యులైనటువంటి నేతల్ని ఆయన తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే సహజం అది. ఎందుకు ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవాళ ఏ విధమైనటువంటి పాత్ర ప్రాధాన్యత ఆయనకు లేదు అనేటటువంటి విషయం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు చెప్తారు. ఆయన జీవితంలో రాజకీయంగా ఏదైనా ఒక స్వర్ణయుగం ఉంటే ఆ స్వర్ణయుగం ఆయన చూసేసారు, అయిపోయింది. ఆయన పాత్ర ఏదైతే ఉందో రాజకీయంగా అది పరిసమాప్తి అయిపోయింది జనసేనలోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అక్కడ ఆయన ఆటల అరటిపండులాగా ఆయన ప్రవర్తించాలి తప్ప ఆయనకి ఇక్కడ అంటూ ఏమీ లేదంటే ఆయన రాజకీయంగా తను నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు. ఓకే, మండల స్థాయి నాయకులను, నియోజకవర్గ స్థాయి నాయకులను వాళ్ళని జనసేనలోకి తీసుకొద్దామని అనుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు సహజంగానే వైసీపీ వాళ్ళే అయి ఉంటారు.
సరే ఈయనను కాసేపు వైసీపీ పక్కన పెడితే లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ ఇచ్చారు. ఆయన తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం కొమ్ముట్టు, తెలుగుదేశం వాళ్ళ ఆ సామాజిక వర్గానికి చెందిన. ఇది మనం రాజకీయ పార్టీ నిర్వహిస్తున్నారా, రాజకీయ పార్టీ అనుకుంటున్నారా జనసేన అంటే, లేకపోతే జనసేనని వనభోజనం కిందో కుల సంఘం కింద అనుకుంటున్నారా? నాకైతే అర్థం కాదు. జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఉండాలి, ఉంటాయి, ఉండి తీరాలి. అన్ని సామాజిక వర్గాలు ఉంటేనే రాజకీయ పార్టీ అవుతుంది కదా. ఈ సామాజిక వర్గం వాళ్ళు వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ సామాజిక వర్గం వాళ్ళు కనిపిస్తే మీరు ఎందుకు వచ్చారు అంటే, అది ఇప్పుడు మీరు కుల సంఘం అని అనుకుంటున్నారేమో తెలియదు. అభిమాన సంఘమా కుల సంఘమా తెలియదు. ఇప్పుడు పంతం నానాజీ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అంత క్రితం నాదెండ్ల మనోహర్ గారు తగ్గేదే లేదంటే తగ్గేదే లేదని చెప్పారు. ఏ విషయంలో తగ్గేదే లేదు? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, కావాల్సినన్ని స్థానాలు చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. వాటిలో ఉభయ గోదావరి జిల్లాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో జనసేన చేజిక్కించుకోవాలని అనుకుంటోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు ఏటో తీర్పు ఏటో అంటారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీర్పు ఏటో వస్తే రాజకీయంగా అది ఆ తీర్పే ఖరారవుతుంది, ఖాయం అవుతుందని చెప్తారు. కాబట్టి దానిని అంత సులువుగా వీళ్ళకి చెప్పుకోదని స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం కూడా సుముఖంగా లేదు. ఎందుకంటే మాకు సింహభాగం మాది అన్నది తెలుగుదేశం గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. ఎందుకంటే మూలాలు దెబ్బతింటాయి. తెలుగుదేశం ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిగా అంటే ఒక 70% జనసేనకి విడిచిపెట్టింది అనుకోండి, తెలుగుదేశం విడిచిపెట్టకపోతుంది. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వీళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు కొనసాగించాలని వీళ్ళు అనుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు. మా ఆధిపత్యాన్ని మేము ప్రదర్శించాలి, పైచేసి సాధించాలని వీళ్ళు అనుకుంటారు. ఈ పోరు రసవత్తరంగా మారి ఏమవుతుందన్నది మనం చూడాలి. ఈరోజు మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఈ రేంజ్ పర్సంటేజ్ గురించి చర్చ జరుగుతుంది అంటే, అఫ్కోర్స్ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడైనా కొంత హైప్ అవుదాం, క్యాడర్ని డెవలప్ చేసుకోవాలని కామన్గా ఎవరికైనా ఉంటుంది. మరి ఇదేమన్నా ఇది రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొరపచ్చాలు ఇప్పటికే ప్రారంభమైనాయి. నియోజకవర్గాల స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య తెలియనటువంటి అగాధాన్ని అయితే సృష్టిస్తాయి. దాన్ని ఎట్లా ముఖ్య నేతలు దాన్ని ఎట్లా సరిదిద్దుతారు, క్యాడర్కి ఏ విధంగా వాళ్ళని బుజ్జగిస్తారన్నది మనం ఎదురు చూడాలి. ఇప్పటికే చాలా అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరో నిన్న ఫోన్ చేసి మీరు హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుందో మనం తెలుగుదేశం గురించి పాజిటివ్గా మాట్లాడామనుకోండి, కూటమిలో తెలుగుదేశం చేస్తున్నటువంటి అభివృద్ధి లోకేష్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయన్నమాట. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో మీకు తెలియదు, జనసేన వాళ్ళని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు, మా పనులు ఏవి అవ్వటం లేదు, మా ఫైల్స్ ఏవి మూవ్ కావట్లేదు, అసలు బిల్స్ అసలు రావట్లేదు, ఇట్లాంటివి వరుసగా ప్రవర్ చెప్తారనమాట. ఇది చెప్తే ఈ వినే విధానం ఎలా ఉంటుందంటే, మనకు తెలుగుదేశం అనేది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది రాజకీయ పార్టీ లాగానే పనిచేస్తుంది. మీరు రాజకీయ పార్టీగా మీరు పూర్తి స్థాయిలో అవతరిద్దామని అనుకుంటే మీరు కూడా రాజకీయంగానే చేయాలి తప్ప మీరు కుల సంఘంగా వనభోజనంగా మిగిలిపోతున్నారు. కార్తీక మాసంలో చేసేటటువంటి హడావిడి, కార్తీక మాసం రాగానే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో అయితే మరీ ముఖ్యంగా వీధి చివర, సందు చివర, వాడ చివర, ఆ కాలనీ చివర, ఈ కాలనీ చివర వనభోజనాలు ఏం చేసేసారంటే జనసేన మహోత్సవంగా మార్చేశారనమాట. ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ ఏం చేశారంటే జనసేన ఏమంటారు విజయోత్సవ కార్యక్రమంలాగా తయారు చేశారు దాన్ని. అంత క్రితం మహామహులు, మహనీయులు, మేధావులు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు లాంటి వాళ్ళు, సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి భవిష్యత్ తరాలకి దిశానిర్దేశనం చేసి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఏ విధంగా అసలు విజయం సాధించాలి అని వాళ్ళకి స్ఫూర్తి కలిగించేటటువంటి విషయాలు చెప్పి మహామహనీయులు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు లాంటి మహనీయుల గురించి, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు లాంటి ఒక ద్రవిడోద్యమ నిర్మాతల గురించి, వీళ్ళ గురించి వాళ్ళకు తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని రగిల్చి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగేవి. ఇవాళ ఏమైపోయినాయి, కార్తీక మాసం వచ్చింది అంటే వనభోజనం అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని ఎవడరా ఆపేది అనేటటువంటి నినాదంతో మొదలయ్యి పవన్ కళ్యాణ్ గారి సినిమా పాటలతో, ఆటలతో హోరెత్తి పూర్తి అయిపోతుంది. నాకు ఒక్కొక్కసారి టీవీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. వాటికి నీ వనభోజనాలకు నాకు పెద్ద తేడా తెలియటం లేదు. ఓకే,
మరేంటి ఇప్పుడు బాలినేని గారు చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు లింగంనేని రమేష్ గారు రాజ్యసభకు ఎంపిక అయితేనేమో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని ఆయన అమలు పరిచినట్టు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని ఆయన అమలు పరిచినట్టు. నాకు అర్థం కాదనమాట. అన్ని సామాజిక వర్గాలు ఉంటేనే రాజకీయ పార్టీ అవుతుంది అది. ఖచ్చితంగా నిజంగా అంటే తెలియకుండా ఒకదాన్ని ఒకటి ఆపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ సమస్యని సద్దుమనకు గుట్టుకోవడం కన్నా దీన్ని ఎలా పెద్ద చేద్దాము అనేసి అంటూ వాళ్ళ అనుకూల మీడియాలో కూడా వాళ్ళు చేస్తున్న కథనాలు, ఇస్తున్న వార్తలు అవి ఒక విధంగా అద్దం పడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందనేది.